థ్యాంక్ యూ మేడం. ముందుగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి నా ఆత్మ ప్రణామాలు. పితామహ భద్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ ఫౌండేషన్ అధినేత అయిన మన వంశీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించిన మణిమాల మేడంకు నా ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్లో ఉన్న సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈరోజు నేను ముందు మొదటి ఏకాదశి సూత్రము మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు రెండవ ఏకాదశి సూత్రం, సాయి రెండవ ఏకాదశి సూత్రము గురించి ఆ జ్ఞానం ఏంటి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. నా వాయిస్ వినపడుతుందా మాస్టర్స్? ఓకే. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించిన అంతనే సుఖ సంపదలు పొందగలరు. ఇది బాబా చెప్పిన రెండవ సూత్రం. మరి ఇందులో ఏమి నిమిడీకృతమైంది ఆ జ్ఞానం అనేది తెలుసుకున్నాం. షిరిడి అంటే ఏం తెలుసుకున్నాం? ఆధ్యాత్మిక మార్గం అని మొదటి సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ద్వారకామాయి ప్రవేశం అంటే మాయలేని ప్రదేశంలో ప్రవేశించడము, అంటే ఆత్మస్థితిలో జీవించడం. నేను శరీరం కాదు, ఆత్మని అనే జ్ఞానం సంపాదించుకోవడం అని మనము చెప్పుకున్నాం. ఇక్కడ రెండవ సూత్రం తీసుకుంటే సుఖ సంపదలు అని ఉన్నాయి కదా. సుఖము వేరు, సంపదలు వేరు. అంటే అందరికీ సంపదలు ఉంటాయి కానీ సుఖం ఉండదు. ఎవరికి కొందరికి మాత్రమే సుఖం ఉంటుంది, అందరికీ ఉండదు. వాళ్ళ డిజైన్ను బట్టి ఉంటుంది. ఆ సుఖం లేకపోవడానికి కారణం ఏంటి అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ద్వారకామాయిలో ప్రవేశించిన. మాయి అంటే అర్థము అమ్మ అని. మరి ద్వారక అంటే కృష్ణుడు ఉండే ప్రదేశం కదా. సో మాయలేని ప్రదేశం అన్నమాట. కృష్ణుడు ఉండే ప్రదేశం అంటే మాయలేని ప్రదేశం. ఎక్కడ మాయ లేకుండా మనం ఉంటాము? ఎప్పుడైతే మాయలేని ప్రదేశానికి మనం ప్రవేశిస్తామో అప్పుడు మన సంపద మనకు సుఖం ఇస్తుంది అనేది ఇక్కడ మనము పట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. మరి సంపద అంటే 3 రకాలుగా చెప్పారు మన గురువు గారు. శారీరక సంపద, ఆర్థిక సంపద, కుటుంబ సంపద. మరి శారీరక సంపద అంటే మనము మన పనులు చేసుకుంటూ చేసుకోగలగడమే శారీరక సంపద కదా. మన చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉంటాం మనము. వాళ్ళు చాలా వరకు సొసైటీలో చూస్తూనే ఉంటాం. మరి వాళ్ళు అంగవైకల్యాలతో అలా ఉంటారు, ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఏంటి, మనకు చిన్న సమస్య రాకూడదు, చిన్న అనారోగ్యం రాకూడదు, హైరాణ పడిపోతూ ఉంటాం. అరే నాకు ఈ అనారోగ్యం వచ్చింది, ఇలా వచ్చింది, ఎలా వచ్చింది అంటే అని ఉన్న కాస్త ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనకన్నా ఇంకా ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ సమస్యను చూసి మన సమస్య చిన్నదే కదా అన్నట్లుగా మనము తీసుకోవాలి. భగవంతుడు ఎంత శారీరక సంపద ఇచ్చాడో అప్పుడు అర్థమవుతుంది మనకు. వాళ్ళని చూసి మనము అరే మనం ఈ మాత్రమన్నా ఉన్నాం కదా, వాళ్ళకంటే మనం బెటర్ కదా అనేసి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు మనకు భగవంతుడు ఎంత శారీరక సంపద ఇచ్చాడో మనకు అర్థమైపోతుంది మాస్టర్స్. అలాగే ఆర్థిక సంపద. ఆర్థిక సంపద కనీసం మనకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ 3 కూడా మనము 3 పూట్ల మనం అవన్నీ చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము, సంపదను కలిగి ఉన్నాము, తినేటప్పుడు ఇలా అనుకుంటూ తింటే మనకి ఏమి ఇచ్చాడు భగవంతుడు అనేది మనం గమనించగలుగుతాం. తినేటప్పుడు కింద పడుతుంది కదా, ఏదైనా మనకు అన్నం తినేటప్పుడు అట్లా కింద పడేసేటప్పుడు మనం పక్కన పారేస్తాం. కానీ భారతదేశంలో 40% మంది ప్రజలు చెత్త కుప్పలో మనం తిని పారేసిన ఎంగిలి మెతుకులు తిని అర్ధాకలితో జీవిస్తున్నారు.
మరి ఎంతో మంది మనం వాడి పారేసిన బట్టలు మనకు పనికిరాని బట్టలు అడుగుతూ ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళకు మనం ఇస్తూ ఉంటాం. మరి ఆ బట్టలు కట్టుకుంటూ మరి చిన్న చిన్న గుడారాలు వేసుకొని ప్లాట్ఫామ్స్ పైన కొందరు ఉంటారు, చాలా మంది గమనిస్తూ ఉంటాం మనము. ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, మనం నడిచి వెళ్ళేటప్పుడు కానీ ప్లాట్ఫామ్స్ పైన పడుకొని ఉంటారు. అసలు వాళ్ళకు నీడ ఉండదు. ఎండ వర్షానికి ఎక్కడుంటారో తెలియదు. రోడ్ల పక్కన మురికి వాడల్లో ఇలా ఉంటారు. మనం వాళ్ళతో పోలిస్తే మనం సంపన్నులమే కదా. మరి ఆ జ్ఞానంతో మనము ఉండాలి. తినడానికి తిండి ఉంది, మనకు ఉండడానికి ఇల్లు ఉంది. ఏదో రెంట్ ఇల్లైనా అద్దె ఇల్లైనా మనకు దొరికింది కదా. సో అటువంటి సంపదకు మనము కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంటే తృప్తిగా ఉండాలి. ఉండడానికి ఇల్లైనా ఉంది, కట్టుకోవడానికి పాత బట్టలైనా ఉన్నాయి, తినడానికి 2 పూట్ల తిండైనా ఉంది అనే ఆలోచనతో మనము ఉండాలి. ప్రతి క్షణం బాబాని కోరికలతో వేధిస్తూ ఉంటాం. బాబా నాకు అది కావాలి అంటే ఇప్పుడు ఒక వస్తువు తెస్తే ఇంకా కొన్ని రోజులకి ఇంకొక వస్తువు తెచ్చుకోవాలి అని ఇలాంటి కోరికలతో మనము భగవంతుణ్ణి వేధిస్తూ ఉంటాం. దానితో మనకున్న కనీస సంపద మనకి సుఖం లేకుండా చేస్తుంది. కాబట్టి ఉన్న సంపదతో తృప్తిగా సంతృప్తిగా ఉండాలి అంటున్నారు ఇక్కడ బాబా మనకు. కనుక ఇప్పుడు కూడా లేని వాళ్ళతో పోల్చుకొని మనము వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం కదా, అంటే మనకు బాబా ఈ మాత్రం సంపదనైనా ఇచ్చారు అనేటువంటి ఆలోచన జ్ఞానంతో మనము ఉండాలి అంటున్నారు. సో మరి కుటుంబ సంపద. కుటుంబ సంపద అంటే భగవంతుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడు. మనం పిలిస్తే పలికే తోడు ఇచ్చాడు. అయినా భార్య భర్తకి పడదు, మరి అత్తా కోడళ్ళకు పడదు, తండ్రి కొడుకులకు పడదు. ప్రతి ఇంటిలో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య అన్నమాట. ఈ ఉన్నన్ని రోజులు కుటుంబ సమస్యలు కలిగించుకుంటూనే ఉంటారు. మరి వారు దూరం అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక భర్త భార్య ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా భర్త కానీ భార్య కానీ వారికి దూరం అయితే అప్పుడు మనకు వాళ్ళ విలువ అనేది తెలిసి వేదన చెందుతాం కదా. పిలిస్తే పలికే నాదుడు లేక ఎంతో మంది ఉన్నారండి. మరి చనిపోయాక అనాథ శరణాలయాలు చూస్తే అన్నారు కదా మనము. అనాథ శరణాల్లో వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్ళగొచ్చుతున్నారు. ఎందుకు? వాళ్ళకు పిలిస్తే పలికే తోడు లేరు. ఉంటారు అందరూ, కానీ పలికే తోడు అయితే ఉండరు. ఇలాగా నేను ఎన్నోసార్లు వృద్ధాశ్రమాలకు వెళ్ళినప్పుడు నాతో చెప్పుకుంటారనమాట. అమ్మ వచ్చావా అంటే ఇంత వాళ్ళకు మనిషి కనిపిస్తే అంత అభిమానం. చూడండి వాళ్ళు ఎంత తోడు లేక అనాథలుగా ఉన్నారు కదా. నేను వెళ్ళి ప్రతి నెల వాళ్ళకు ఏవో ఒకటి పంచుతూ ఉంటాను. వాళ్ళని పలకరించి వాళ్ళకి చెప్పి మంచిగా చేతిలో చేయి వేసి మాట్లాడి వస్తూ ఉంటాను. అప్పుడు తెలిసింది నాకు, అరే వీళ్ళకు బిడ్డలు ఉండి మరి బంధువులు ఉండి పిలిస్తే పలికే నాదులు లేక వీళ్ళు ఎంత తపన పడుతున్నారు. ఒక సంపద అంటే ఆ కుటుంబాన్ని అనుభవించే రాత లేక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేసి నాకు చాలా బాధేసేది. కాబట్టి మనము పిలిస్తే పలుకుతున్నారు కదా అంటే మన కుటుంబ సభ్యులతో మనం అంత సఖ్యతగా ఉండాలి. ఏవైనా వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి, ఎన్నో అనుకుంటాం కోపంలో, కానీ అవన్నీ పట్టించుకోకూడదు, మనసులోకి తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వాటిని వదిలివేయాలి. ఆ మనిషినంటూ దూరం చేసుకోకూడదు అనే జ్ఞానంతో మనము ఇక్కడ ఉండాలి. సో ఆ చనిపోయినాక నలుగురు లేక ఎంతో మంది అనాథ శవాలుగా కూడా మారుతున్నారు. రీసెంట్ గా నేను అనాథాశ్రమంకి వెళ్తే అక్కడ ఒక ఆవిడ తన బిడ్డ ఆమె ఉండంగా పాపం కువైట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఆ బిడ్డను బాగా ఉత్తీర్ణాలు చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆమెను అక్కడ వదిలేసి గేటు దగ్గర చెప్పకుండా వెళ్ళిపోయిందట. మరి ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. అంటే కళ్ళు కనిపించవు అంటే ఒక మస్కగా ఆమెకు మొదటి నుంచి అంతే అంట. తన పనులు తను బాగా యాక్టివ్గా చేసుకునేది. కానీ ఒకరోజు సడన్ గా ఆమె అలాగే చనిపోయింది బెడ్లో.
నాకు తర్వాత వెళ్ళినాక చెప్పారనమాట. చాలా బాధేసింది. మరి తర్వాత వాళ్ళు వచ్చారా అంటే రాలేదు. ఎవ్వరు రాలేదంట. అక్కడ వాళ్ళే ఆశ్రమం వాళ్ళే దహన సంస్కారాలు చేసినారు. సో అలాగా చూడండి, చనిపోయిన తర్వాత కూడా నలుగురు లేక ఎంతో మంది అనాథలుగా చనిపోతున్నారు. మరి మనకు భగవంతుడి దయ వల్ల పిలిస్తే పలికే వారున్నారు అనేది మనం గుర్తించుకోవాలి. అదే కుటుంబ సంపద. అంటే దానిని గుర్తించి భగవంతుడు ఇచ్చిన కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగడమే కుటుంబ సంపద అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మాస్టర్స్. కనుక మన సంపదలు మనకి సుఖం ఇవ్వాలి అంటే ద్వారకామాయిలో ప్రవేశించాలి. అంటే మాయ లేని ప్రదేశంలో ఉండాలి. మనసులోని మాయను తొలగించుకొని జీవించాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని ఏదో ఒక రోజు వదిలి వెళ్ళాలి, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి అనే ఎరుకను పెంచుకొని ప్రస్తుతాన్ని సంతోషంగా జీవిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరించడమే ద్వారకామాయి ప్రదేశం. అందుచేత మనము మనసు స్థితిలో మనసు స్థితిలో ఉంటే మానవులం, ఆత్మస్థితిలో ఉంటే మాధవులం. అదే మన మనస్సు చేతిలో ఇరుక్కొని మాయలో ఉన్నామనుకుంటే మనం మనుషులమే. అది కాదు, మన ఆత్మస్థితిలో ఉన్నాము, నేను ఆత్మని అనేటువంటి స్థితిలో ఉంటే మనము ఇక భగవంతులమే. సో మానవుడికి దుఃఖం ఉంటుంది, మాధవుడికి సదా ఆనందం ఉంటుంది. ఆ స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఆత్మస్థితిలో ఉన్నట్లు. ఈ మాధవత్వం ఎవరైనా సాధించవచ్చు. దేని ద్వారా? ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, ఈ రెండు చేసి సాధించుకోవచ్చు ఎవరైనా సరే అని అంటున్నారు బాబా గారు. అదే అర్థం. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అనే మాయకు లోను కాకుండా ఉన్న ప్రదేశమే ద్వారక అంటున్నారు. మరి ఆ ఆత్మ బ్రహ్మజ్ఞానం అర్హత ఎలా సంపాదించుకోవాలి మనము? దీనికి గాను ఒక అనుభవం చెప్పుకున్నాం. ఒక సంఘటన జరిగింది. ఇది కూడా మనకు వంశీ సారి చెప్పారు. ఒకరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది చూడండి. ఏంటి అంటే బాబా దగ్గరికి ఒక పేరాశ అంటే చాలా అత్యాశ గల ఒక వ్యక్తి, ధనికుడు వస్తాడు. వచ్చి బాబా పక్కన కూర్చుంటారట. అడుగుతాడు బాబాను. ఏంటి అంటే, బాబా నాకు బ్రహ్మాన్ని చూపించండి అని అడుగుతాడు. మరి ఆ రోజు ఈరోజు నీవు ఆ బ్రహ్మాన్ని చూపించు అని అడగగానే బాబా వెంటనే అవ్వబాబా చాలా మంచిది నాయన, ఇలా అడిగే వాళ్ళే రాలేదు, ఎంతో తక్కువ మంది వస్తున్నారు, కాబట్టి నువ్వు ఈరోజు వచ్చావంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిది నాయన, ఓ ప్రియమైన స్నేహితుడా తొందరపడద్దు, కూర్చో అనేసి ఆయన పక్కన కూర్చోబెట్టాడనమాట. ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాపంచికంగా అవి కావాలి మనకు, ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాం, అవునా? కానీ నీలాగా బ్రహ్మజ్ఞానం అడిగిన వారు తక్కువనైనా, చాలా తక్కువ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆ అత్యాశపరుడు ఏం చేస్తాడు? తొందరపడుతూ ఉంటాడు. నాకు తొందరగా ఆత్మజ్ఞానము ఇస్తే నేను వెళ్ళిపోతాను బాబా అంటూ ఉంటాడు. అలా ఉండు నాన్న, కూర్చో, నేను ఆ పనిలోనే ఉన్నాను, నువ్వు కూర్చో అనేసి ఆ ధనికుడిని కూర్చోబెట్టుకొని అసలు విషయం ప్రారంభించారు బాబా. అంటే ఒక పిల్లవాడిని పిలిచాడు. పిల్లవాడిని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ మార్వాడి వద్దకు వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకురాపో అని చెప్తాడు. ఆ పిల్లాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయి, లేదు మార్వాడి వాడు లాక్ చేస్తున్నాడు, బీగం వేసేస్తున్నాడు అని చెప్తాడు. అయితే కిరాణా దుకాణకారు దగ్గరికి పోయి వెళ్ళి 5 రూపాయలు తీసుకురాపో అని చెప్తే మళ్ళా ఆ పిల్లవాడు వచ్చి అతను కూడా లేడు అని చెప్తాడు. మరి ఇంకొక చోటికి వెళ్ళి తీసుకురా అని చెప్తూ ఉంటాడు. అలాగా చాలా సార్లు పంపిస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి వెనక్కి వస్తూ ఉంటాడు. బాబా ఏం చేస్తుంటారు? ఆ ధనికుడి వైపు చూస్తూ ఉంటాడు, ఆ పిల్లాడికి చెప్తూ ఉంటాడు. మరి ఆ ధనికుడు ఏమన్నా చెల్లిస్తున్నాడా? ఆ ధనికుడి చేతిలో చాలా డబ్బు ఉంది.
మరి ఎందుకు బాబా ఇంత ప్రయత్నం చేస్తున్నారు, నా దగ్గర ఉంది కదా అని ఇస్తున్నాడా? లేదు. అలాగే కూర్చొని బాబా నాకు తొందరగా జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడుగుతున్నాడు. అదేనైనా నా ప్రయత్నం, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను, నీకు ఎలా బ్రహ్మజ్ఞానాన్ని నేను అందించాలి అని ఆలోచిస్తున్నాను. ఇదంతా కూడా బాబా ఆడుతున్న నాటకం. ఇది ఇంతే జరుగుతున్న ఆ ధనికుడు కనీసం 5 రూపాయలు తీసి, బాబా నా దగ్గర ఉన్నాయి, మీరు ప్రయాస పడకండి, ఇదిగోండి తీసుకోండి అనేటువంటి గుణంలో లేడు అసలు. అలా చూస్తూ ఉండిపోయాడు. మరి నిండుగా ధనం ఉన్నప్పటికీ తీసి ఇవ్వలేకపోతున్నాడు. ఏంటి? మనసు ఒప్పట్లేదు. బాబా చేస్తున్న ప్రయత్నం అంతా ఏం చేస్తున్నాడు? ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చొని ఉన్నాడు. మరి తప్పక ఆ డబ్బు తీసి ఇవ్వకపోగా త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతున్నాడు ఇవ్వమని. అప్పుడు బాబా ఇలా అంటారు, ఓ మిత్రుడా, నా ప్రయత్నం అంతా ఇదే, నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలనేది నా ప్రయత్నము. కానీ నువ్వు ఈ బ్రహ్మంను, నువ్వు కూర్చొని బ్రహ్మంను చూడడానికి ఇదంతా జరుగుతున్నాను నాయన. నువ్వు బ్రహ్మాన్ని దర్శించాలంటే 5 వస్తువులు సమర్పించాలి. బాబా అడిగింది అక్కడ 5 రూపాయలు కాదు, 5 వస్తువులు నీ దగ్గర నుంచి నాకు రావాలి. అవి ఏంటి అంటే పంచప్రాణాలు. 1 పంచప్రాణాలు, 2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. చూడండి, ఈ 5 రకాల వస్తువులు నాకు సమర్పిస్తే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆ ఆత్మ సాక్షాత్కారానికి పోవు మార్గం చాలా కఠినమైనది. అది కత్తి వలె మిక్కిలి పదునైనది ఆయన. సో నీ నోట్ల కట్టలన్నీ అవతల పెట్టు ఫస్ట్. నీ పేరాశను, లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మాన్ని చూడలేవు. ఎవరి మనసు అయితే ధనము పట్ల, సంతానం పట్ల, భోగముల పట్ల పూర్తిగా లగ్నమై ఉంటుందో వాటిని పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మ జ్ఞానంను పొందలేరు. చూడండి, ఎవరైతే సంపదలో ఇరుక్కొని ఉంటారో అంటే అతి కోరికతో ఉంటారో, మరి సంతానం అంటే బంధాల పట్ల ఇరుక్కుపోయి ఉంటారో, భోగములు ఐశ్వర్యాల పట్ల ఇలా ఎవరైతే పూర్తిగా దాన్ని డిపెండ్ అయి ఉంటారో వాళ్లకు బ్రహ్మజ్ఞానం రావడం చాలా కష్టం నాయనా అని చెప్తున్నారు. ఇది అందరికీ కూడా మాస్టర్స్, మనందరికీ కూడా ఎవరైతే అభిమానం అనే భ్రమలో ఉంటారో, అంటే నాకు వాళ్ళంటే అభిమానం, నేను వాళ్ళకంటే అభిమానం అనే భ్రమలో ఎప్పుడైతే ఉంటారో, ధనం అనే అతి కోరికతో ఉంటారో వారు సుడిగుండాల్లో ఉన్న చెరువులో ఉన్నట్లే. చెరువులో సుడిగుండాలు ఉంటాయి కదా, అందులో ఇరుక్కున్నట్లే అంటున్నారు బాబా. అది ఎలా ఉంటుందంటే అసూయ, అహం అనే భావం అనే మొసళ్ళతో నిండి ఉంటుంది. చూడండి, మొసళ్ళు ఎలా ఉంటాయి? ఆ నీటిలో అలా చనిపోయినట్లు పడి ఉంటాయి. ఎప్పుడైతే మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే గాని వాటి యొక్క ప్రతాపం చూపిస్తాయి. అలాగ మనలో అసూయ, అహం అనేది దాగి ఉంటాయి. అవి పోగొట్టుకోవాలా. అవి దాటినంత వరకు బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేరు. మితిమీరిన కోరికలు లేనివారు మాత్రమే దుఃఖం అనే సుడిగుండాలు దాటగలరు అని మనకు బాబా చక్కగా వివరిస్తున్నారు. పేరాస్య, బ్రహ్మ జ్ఞానం, ఈ రెండు చూడండి ఉత్తర దక్షిణాలు ధ్రువాలు వంటివి. అంటే ఇప్పుడు ఉత్తరము, దక్షిణము ఈ 2 ధ్రువాలు కలుస్తాయా? సో అలాంటిదే ఎప్పుడైతే నువ్వు పేరాశతో ఉంటావో బ్రహ్మ జ్ఞానం నీకు అందదు. దాన్ని నువ్వు పొందలేవు. ఆ 2 ఎలా ధ్రువాలు ఆపోజిట్ గా ఉంటాయో అలాంటివి ఈ 2 కూడా అని ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది. సో అవి శాశ్వతంగా ఒకదానికొకటి ఎలా కలవవో అలాగే ఈ పేరాశ, బ్రహ్మ జ్ఞానం కూడా అలాంటివే అని ఇక్కడ చెప్తున్నారు. బాబా అంటారు, నా ఖజానా నిండుగా ఉంది, ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను, కానీ ఎవరికి పుచ్చుకునే యోగ్యత కలదా లేదా అనేది బాబా పరీక్షిస్తారట. ఫస్ట్ ఆయన వెళ్ళగానే బ్రహ్మజ్ఞానం ఇవ్వండి అంటానే ఇచ్చేసారా బాబా?
చూడండి, ఒక నాటకం అనేది మొదలు పెట్టారు, మరి అతనిలో మార్పు వచ్చిందా? లేదు. అందుకే ఇవన్నీ చెప్తున్నారు. నీవు ధనం అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నావు కాబట్టి నీకు బ్రహ్మజ్ఞానం అంత ఈజీగా రాదు. ఎవరైతే అర్హత పొందుతారో లేదా అని బాబా పరీక్షించి ఆ తర్వాత మనకు బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తారు. నేను చెప్పినదా దాన్ని జాగ్రత్తగా వినినచో మీరు తప్పక మేలు పొందగలరు. బాబా చెప్తున్నారు, ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యం పలకను. ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది బాబా మనకి ఇచ్చారు. సో ఇది స్వయంగా విన్నవారు ఇంకెంత అదృష్టవంతులు. 5 రూపాయల కోసం బాబా ఎంతగా ప్రయత్నిస్తున్నా ఇతని దగ్గర అంత డబ్బు ఉన్నా కూడా 5 రూపాయలు తీసి ఇవ్వలేకపోయాడు. ఎవరు? అపిస్తారి ధనికుడు కదా. మరి డబ్బు అనే వ్యామోహంలో ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం పొందగలమా? ఈ సందేశం పిసినారి ధనికుడికే కాదు, ప్రతి ఒక్కరు మనందరం కూడా చెక్ చేసుకోవాలి. డబ్బు ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, అంతేకాని ఎక్కువ ఆశలకు పోయి దాని వెంట పరిగెత్తకూడదు. అలాగే భావబంధాల పట్ల పరిగెత్తకూడదు. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ లో ఉండాలి కానీ మధ్యస్థంగా ఉండాలి. సో మనం ఇందులో ఏమన్నా ఉన్నామా అని చెక్ చేసుకుంటూ మనము మార్చుకోవచ్చు. సో బాబా ఇవన్నీ కూడా మనలో ఉన్న మలినాల్ని క్లీన్ చేయడానికే మనకి ఇదంతా చెప్తున్నాడు. కనుక బ్రహ్మాన్ని చూడాలంటే ఎక్కడ పేరాశ అనేది ఉండకూడదు. బ్రహ్మజ్ఞానం కావాలి అనుకోవటం ఉపయోగం లేదు. అలాంటివన్నీ ఉంటే మనకు బ్రహ్మజ్ఞానం కోరుకోవడం అనేది బురదలో పోసిన పన్నీర్ లాంటిది, ప్రయోజనం ఉండదు. ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇది బాబా ఆడిన గొప్ప గేమ్, ఆట. సో అంత పేరాశ పిసినారితనాన్ని కలిగి డబ్బు ఉంటే, అంత వ్యామోహం ఉన్నవాడు బ్రహ్మంను ఎలా పొందగలుగుతాడు? కాబట్టి అతనికి బ్రహ్మంను ఇవ్వడానికి బాబా నిరాకరించారు. కాబట్టి ఇవన్నీ తొలగించుకుంటేనే మనకు ఆ బ్రహ్మ జ్ఞాన తత్వం అనేది ఈజీగా వస్తుంది. బాబా ఇవన్నీ కూడా పరీక్షించి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇందులో నుంచి బయటికి వచ్చాడా లేదా అనేటువంటి టెస్ట్ చేసిన తర్వాతనే ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అనేది ఇక్కడ మనకు ఈ యొక్క ఆట ద్వారా మనకు అర్థమవుతుంది. సో అర్హుడు కాడు అనేది తెలిసిపోయింది. బాబా ఏమంటారో చూడండి, ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అవుతారో గురు బోధనలు కూడా నిష్ప్రయోజనం. ఒక గురువు చెప్పే మాటలు అతనికి అర్థం అవ్వాలి అంటే వీటన్నింటిలో ఇరుక్కుపోయి ఉండకూడదు. సో అలాంటప్పుడు ఎంత గురు బోధన చేసినా అది నిష్ప్రయోజనమే అంటున్నారు బాబా. అంతే కదా. మరి వాటిన్నిటిలో ఇరుక్కుపోయి మాయలో ఉంటే మరి గురువు చెప్పేది మనకు అర్థమవుతుందా? అవ్వదు కదా. సో అలాంటి భావనలన్నీ తీసివేయండి, అప్పుడే మనకు బ్రహ్మజ్ఞాన తత్వము వస్తుంది అని బాబా చెప్తున్నారు. ఏ గురువు దగ్గరికైనా వెళ్ళండి, మనకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలంటే మనం శ్రమ పడాలి, మనం సంపూర్ణంగా సరెండర్ అవ్వాలి. అందుకే బాబా చెప్తున్నారు, నువ్వు నాకు 5 రూపాయలు ఇచ్చేయాలి అనే ఏ మాస్టర్ దగ్గరికి మనము వెళ్ళండి, ఏదైనా 5 రకాలు నీవు వదులుకోకపోతే నువ్వు ఏ జ్ఞానము గురువుల దగ్గర నుంచి పొందలేవు అనేది ఇక్కడ. మరి బాబాకు 5 రూపాయలు దొరకదా అండి? అది ఆలోచన రావాలి కదా అతనికి. అలా కాకుండా అలా చూస్తుండిపోయాడు కాబట్టే బాబా ఇలాంతా కూడా నాటకం ఆడాల్సి వచ్చింది. కాబట్టి ఏదైనా మనము గురువు దగ్గర నుంచి జ్ఞానం పొందాలంటే మనలో ఉన్న ఈ 5 రకాలను తీసివేయాలి, అప్పుడే ఆ జ్ఞానం అనేది మనము పొందగలుగుతాము. ఆయన అడిగింది ఏంటి? పంచప్రాణాలు అంటే మనిషిలో 5 రకాల ప్రాణవాయువులు ఉంటాయి. అవి ఒకటి ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. చూడండి 5 రకాలు. 1 ప్రాణం, 2 అపానం, 3 సమానం, 4 ఉదానం, 5 వ్యానం. మనిషి చనిపోయినప్పుడు ఈ 5 ప్రాణాలు ప్రకృతిలో కలిసిపోతాయి. తద్వారా జీవాత్మ శరీరం నుండి విడిపోయి తన ఆత్మలో లయం అవుతుంది. అంటే బ్రహ్మ జ్ఞానం పొందే ప్రయత్నంలో మరణం సంభవించే స్థితి వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలి?
నిశ్చింతగా ఉండాలి. ఇవి నా ప్రాణాలు కావు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే నిశ్చయంగా ఉండాలి. అదే బ్రహ్మజ్ఞాన అర్హత అంటున్నారు బాబా గారు. మరి అంత నిశ్చలంగా ఉండాలి అంటే అంత ఈజీనా? అంత ఈజీగా మనము దాన్ని వదిలేస్తామా? లేదు కదా. అందుకే బాబా ఏమంటున్నారంటే ధ్యాన శక్తి, సాధనా శక్తి పెంచుకుంటేనే ఆ స్థితి, మన యొక్క స్థితి నిశ్చలంగా ఉంటుంది, మారిపోతుంది. అప్పుడే బ్రహ్మ జ్ఞానానికి అర్హులం అవుతాము అనేది ఇక్కడ మనము పట్టుకోవాల్సిన జ్ఞానం అండి. మరి ఫస్ట్ ఇది వచ్చేసి ప్రాణం కదా. రెండవది అక్కడ చెప్పాం కదా, ఫస్ట్ది. రెండవది పంచేంద్రియాలు. అంటే ఏంటి పంచేంద్రియాలు? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, శరీరం అంటే కదా చర్మం. సో వీటి ద్వారా మనం సుఖాలను పొందుతూ ఉంటాం, అంతే కదా. అలాంటి సుఖాలకు దాసులు కాకుండా ఇంద్రియాలను జయించాలి. అప్పుడే మనము బ్రహ్మజ్ఞానం పొందుటకు అర్హులమవుతాము. ఇక మూడవది మనసు. ఇదేనండి మనసు మనం చేసే సాధకుడికి పెద్ద అడ్డంకు. మనం చేసే సాధనకు పెద్ద అడ్డంకు అంటే ఇదే. మనం కూర్చున్నప్పటి నుంచి నిమిషానికి 1,00,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఏమైతుంది, మన సాధనకి అడ్డుపడుతూ ఉంటుంది. ఇది సాధకుడికి ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటుంది కదా. సో మనసుని శూన్యం చేస్తే తప్ప బ్రహ్మ జ్ఞానార్హత రాదు. మరి మనసును శూన్యం చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయవలసి. సో నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం అంటారు మన గురువు గారు, మన వంశీ సారు, అంతే కదా. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, సో దాని పేరే ధ్యానం. నాలుగోది వచ్చేసి బుద్ధి. మన బుద్ధి అజ్ఞానంతో నిండి ఉంటుంది కదా. గురువు అందించే జ్ఞానాన్ని నింపగలమా? ఇప్పుడు అజ్ఞానంతో పోయి కూర్చొని ఈ 5 రకాల కోరికలతో పోయి కూర్చొని నాకు గురుగారు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అంటే ఇవ్వగలరా? ఒక నిండు గ్లాసులో నీళ్లు పోసి ఉంటే మళ్ళీ దాంట్లో నీళ్లు పోయగలమా? పోయలేం కదా. అలాగా ఆ అజ్ఞానాన్ని తీసివేస్తేనే నీకు ఆ జ్ఞానం అనేది లోపలికి వెళ్తుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తేనే గురువు ఇచ్చే జ్ఞానాన్ని నింపగలము, అంతే కదా. అందుకే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అన్న ఎరుకే బ్రహ్మజ్ఞాన అర్హత పొందగలమనేది తెలుసుకోవాలి. ఇక అహంకారం. మనలో ఆధ్యాత్మిక పురోగభివృద్ధికి పెద్ద అడ్డంకి ఏదంటే ఇదే. ఏదైనా ఉందంటే ఇదే అడ్డంకు, అంటే అహంకారమే. ఈ అహాన్ని ఎప్పుడైతే వదిలించుకుంటామో, వదిలించుకోవాలంటే ఏం చేయాలా? మనకు ఎవరు ప్రతి ఒక్కరు అడ్డుపడుతూ వస్తూ ఉంటారు, ఎదురు పడుతూ ఉంటారు కదా. ప్రతి వ్యక్తిని నిశితంగా అంటే పూర్తిగా గమనించాలి. వారిలో ఉన్న గొప్పతనాన్ని గౌరవిస్తూ ఉంటే మనలో ఉన్న అహంకారం క్రమంగా కరిగిపోతూ వస్తుంది. అంటే మనలో అసూయ ఒకటి ఉంటుంది. ఎవరైనా టాలెంట్ని చూసి వాళ్ళను మెచ్చుకోలేము. ఎందుకు అంటే అక్కడ ఒక అహంకారం అనేది అడ్డుపడుతుంది. ఆ అహంకారం పోవాలంటే ఏం చేయాలా? ప్రతి మనిషిని నిశితంగా పరీక్షించాలి. వాళ్ళల్లో ఉండే టాలెంట్ను మనము మెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో ఉండే అహంకారం పోతుంది. అంటే మెచ్చుకోవడం అంటే పైకి మెచ్చుకోవడం కాదు, మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అప్పుడే మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది. ఇది జనరల్గా మనము చెప్పుకోవాలి, ఎవరిని ఉద్దేశించింది కాదు. మనలో అలాంటివి ఉంటే చెక్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ అన్ని మనకు బాబా అందించారు. కనుక ఈ ప్రాణం నాది కాదు అనుకుంటూ ఇంద్రియాలకు దాసులు కాకుండా ధ్యానం చేసి మనసును శూన్యం చేసుకుంటూ నా బుద్ధి చాలా స్వచ్ఛమైంది, ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అనే ఎరుక తెచ్చుకుంటూ నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు అనేటువంటి జ్ఞానంతో ఉండాలి అంటున్నారు మన గురువు గారైన వంశీ గారు. సో అప్పుడు బ్రహ్మజ్ఞాన అర్హత సంపూర్ణంగా మనకు అందించబడుతుంది అంటున్నారు. సమర్థ సద్గురు సాయి మన వెంటే ఉండి బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తారు. ఎందుకంటే
మనం ఇవన్నీ ఎప్పుడైతే తొలగించుకొని, అంటే మనం శిష్యులం, ఆ శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో తక్షణమే గురువు ప్రత్యక్షం అవుతాడనే దానికి ఇది నిదర్శనం. కాబట్టి ఈ 5 గుణాలే బాబా కోరే 5 రూపాయలు. అవి సాధించాలంటే దానికి ఎటువంటి మంత్రాలు తంత్రాలు అవసరం లేదు అనే జ్ఞానాన్ని బాబా మనకు తెలియజేస్తున్నారు. ఇక దీనికి గాను ఒక అనుభవం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనికుడు ఉంటాడండి. ఆయన ఏం చేస్తాడంటే అక్కడే ఆ ఊరిలో ఒక యోగీశ్వరుడు కూడా ఉంటాడు. అక్కడే ఒక యోగేశ్వరుడు ఉంటాడనమాట. తపస్సు చేసుకుంటూ ఒక చెట్టు కింద ఉంటాడు. ఈ ధనికుడు ఏం చేస్తాడు, ఒకరోజు ఆయనకు విసుగొచ్చిందో వైరాగ్యం వచ్చిందో తెలియదు. ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా మూట కట్టి ఆ యొక్క యోగీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, స్వామి నాకు ఈ డబ్బు బంగారు ఏమీ వద్దు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించండి, నాకు మోక్షం ఇవ్వండి అని పోయి అడుగుతాడు. అంటానే ఈ గురువు గారు ఏం చేస్తాడంటే అతను ఇచ్చిన డబ్బు మూటను తీసుకొని పరిగెత్తుతాడు. పరిగెత్తగానే ఈ జమీందారు ఏం చేస్తాడు, ఆయన వెంట పరిగెడతాడు. ఆయన వెంట పరిగెడతాడు. అయ్యో నా డబ్బు నా మూట, నా డబ్బు నా మూట అని పరిగెడితే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ ఊర్లో జనాలు వరుస పెట్టి పరిగెడతారన్నమాట. మరి ఈ యోగేశ్వరుడు ఏం చేస్తాడు, అలా పరిగెత్తించి మళ్ళా ఆయన ఉండే స్థానానికి వచ్చి ఆ మూటను అక్కడ పెడతాడనమాట. పెడితే అందరు వచ్చి ఆయన చుట్టూ మూగుతారండి. మూగి అడుగుతారు, స్వామి నేను డబ్బు మూట ఇచ్చాను కదా, మరి ఎందుకు మీరు అలా పరిగెత్తారు అని అడుగుతారు. అయితే స్వామి అంటారు, సరే నేను పరిగెత్తాను, మీరందరూ నా ఎంట ఎందుకు పరిగెత్తారు అని అడుగుతాడు. అంటే మీరు దొంగ స్వామి ఏమో, ఆ డబ్బులు తీసుకొని పరిగెత్తుతున్నారేమో అనేసి మేము కూడా మీ వెంట పరిగెత్తాము అని అంటాడు. అప్పుడు ఆ యోగేశ్వరుడు అంటాడు, అయితే నువ్వు నిజంగా నాకు సమర్పించలేదన్నమాట, ఇదంతా పై నాటకమా? కాబట్టి నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా సమర్పించింటే నేను ఎటు వెళ్తే నీకెందుకు, నేను ఎలా చేస్తే నీకెందుకు, నేను తీసుకుంటేనే నేనేం చేసుకుంటే నీకు అనవసరం కదా, నా వెంట నువ్వు పరిగెత్తావు అంటే నీ మనసులో ఇంకా దీని పట్ల బంధం అనేది ఇరుక్కొనే ఉన్నావు, ఇది వెళ్ళలేదు కదా అని అర్థమవుతుంది కదా మాస్టర్స్ మనకు. సో మరి మనశ్శాంతి ఎలా వస్తుంది చెప్పండి, ఇవన్నిట్లో ఇరుక్కొని ఉంటే నిజంగా మనం మారినట్లా, మనస్ఫూర్తిగా మారినట్లా. మరి ఆ ధనికుడు చేసింది ఏంటి, పైకి మాత్రము నాకు ఈ డబ్బు వద్దు ధనం వద్దు అని ఆ యొక్క బాబా దగ్గర పెట్టాడు, మళ్ళీ ఏం చేశాడు, దాని వెంటే పరుగులు తీశాడు. ఇలాగా మనలోని ఈ గుణాలు అన్నీ కూడా ఎక్కడ ఇరుక్కొని ఉన్నాము, ఎక్కడ మనము దాంట్లో అటాచ్లో ఉన్నాము అనేది తెలుసుకొని అది తీసివేస్తే మనకు ఖచ్చితంగా ఆ జ్ఞానం అనేది అబ్బుతుంది. సో ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఇది. షిరిడి సాయి గారు ఏమంటారంటే, ఆప్తులైన నిరుపేదలైన ద్వారకామాయి అంటే మన లోపల ఉన్నటువంటి మాయను తొలగించుకున్నటువంటి ప్లేసే, ఆ స్థలమే, ప్రవేశించినంతనే అంటున్నారు చూడండి, అది సుఖ సంపదను ఇస్తుంది. ఎప్పుడైతే మనం దాని లోపలికి ప్రవేశిస్తామో అంటే మన అంతరంగంలోకి ప్రవేశించి ఈ మాయలను తొలగించుకుంటామో అప్పుడే మనకు ఆ ఆత్మజ్ఞాన సంపద అనేది మనకు వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. మాయను తొలగించుకోవాలి. ఫస్ట్ మొదటి సూత్రంలో ఏం చెప్పుకున్నాం, ప్రవేశించటం అని చెప్పుకున్నాం. రెండవ సూత్రంలో ఏం చెప్పుకున్నాం, మాయను తొలగించుకోవాలి అని చెప్పుకుంటున్నాం. అంతే కదా, మన లోపలికి మనం ప్రవేశించడం అనేది మొదటి సూత్రంలో. తర్వాత ఈ మాయను మన లోపలికి మనం ప్రవేశించి ఏం చేయాలి, మనలో ఉన్న మాయను తొలగించుకోవాలి. ఎక్కడ ఉన్నాము, ఏ ధనంలో ఇరుక్కొని ఉన్నామా, ఏ భవబంధాల్లో ఇరుక్కొని ఉన్నామా అంటే మనం సంసార నిర్మాణంలో ఉంటూ కూడా వాటి పట్ల
అతి కోరికతో ఉండకూడదు, వాటి పట్ల డిపెండెంట్ అవ్వకూడదు, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ లో ఉండాలి. ఏది నాది కాదు, అసలు నా శరీరమే శాశ్వతం కాదు, నేను ఒక ఆత్మను, నేను ఇక్కడ జ్ఞానాన్ని పొందడానికి వచ్చాను, ఏదో నేర్చుకోవడానికి వచ్చాను అనేటువంటి తత్వంలో ఉండాలి. మనం జరిగేటివన్నీ కూడా మనము తెచ్చుకున్న డిజైన్లో వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో అవే నేర్చుకోవాలి, ఆ జ్ఞానంతో మనం ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఏం చేయాలి? మనము నిరంతరం సజ్జనుడితో సాంగత్యం జరపాలి. సజ్జనుడితో సాంగత్యం ఉన్న రోజే మనలోని మాయ తొలగుతుంది. ఎందుకంటే అన్నీ కూడా మంచి మాటలు మంచి పనులే చేస్తారు సజ్జనులు, కాబట్టి వాళ్ళతో ఉండాలి. మరి దుర్జనుడితో కలిస్తే ఏమవుతుంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు అయిపోతుంది మన పని. కాబట్టి ఎప్పుడు కూడా సజ్జనులతో సాంగత్యం చెయ్యండి, ఆ మాయని తొలగించుకోండి అని చెప్తున్నారు. అప్పుడే మన జీవితం సుసంపన్నం అవుతుంది, అప్పుడే మనకున్న సంపద సుఖం ఇస్తుంది. అంతే చాలా ఆస్తులు ఉన్న వాళ్ళని పోగు చేసి అంతా వాళ్ళకు ఇచ్చేసి చనిపోతూ ఉంటారు. అంటే బాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కడుపు కట్టుకొని తినక ఆ డబ్బంతా సంపాదించి వాళ్ళ వారసులకు ఇచ్చి వీళ్ళు చనిపోతూ ఉంటారు. వీళ్ళ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ వారసులు దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? అది చూసి తట్టుకోలేక వాళ్ళని ఏమీ చేయలేక నరకం అనిపిస్తాము. అలాంటిదే నరకం. అదే నరకము, ఎక్కడో లేదు నరకము. అక్కడికి పోయి నేను నరకానికి పోయి అనుభవిస్తానని అనేదానికంటే ఇక్కడ ఉన్నప్పుడే తెలివి కలిగి మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉంటూ ఎంత కావాలో అంతే అని తర్వాత కొంచెం దానం ఇవ్వడం, బట్టలు కానీ సంపద కానీ ఏదైనా సరే మనకు తగ్గ సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఈ నరకానికి దూరంగా ఉంటాము అనేది. సుఖపడేటప్పుడు సుఖపడాలి. మన సార్ అంటారు, సుఖపడేటప్పుడు సుఖపడాలి, కడుపు కట్టుకొని సంపాదించి రేపు చనిపోయిన తర్వాత ఎవరో అనుభవించే కంటే మనము వాళ్ళకు ఇచ్చేది ఇవ్వాలి, మనము సుఖపడాలి అంటారు. సో అంటే నువ్వు మాయలో ఉన్నావు అనే కదా అర్థము. ఆ డబ్బు సంపాదిస్తున్నావు, పోగు చేస్తున్నావు, రేపు నెక్స్ట్ తరం వాళ్ళకి కావాలి, వాళ్ళు కూడా బాగా రిచ్గా ఉండాలి, బాగా అనుభవించాలి సుఖ సంపదలతో అని అనుకోవడం తప్పులేదు. కాకపోతే నీవు కూడా సుఖపడాలి, నీవు కూడా తృప్తిగా ఉండాలి అంటున్నారు. అది ఎప్పుడు? నువ్వు జీవించి ఉండగానే ఆ యొక్క మాయను తొలగించుకోవాలి. సంపాదించాలని డబ్బు వెంట పరిగెత్తకూడదు, ఆ మాయను తొలగించుకో, నువ్వు తిను, ఉన్న దాంట్లో సహాయం అందించు అని సార్ చెప్తున్నారు. సో వీడు కోటీశ్వరుడా లేకపోతే మధ్యతరగతి వాడా, రిక్షా నడుపుకునేవాడా అనేది కాదు ఇక్కడ. ఎవరైతే ఉన్న సంపదను తృప్తికరంగా అనుభవిస్తూ మాయను తొలగించుకుంటారో వారు సుఖపడతారు అనేదే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జ్ఞానం. సో ఈ సూత్రంలో ఆర్తులైననేమి నిరుపేదలైననేమి అనే పదాలు బాబా వాడుతున్నారు కదా. జనరల్ గా కొందరు అంటారు, నేను బాబా పాదధూళిని, పాద రేణువుని, కాలి మట్టిని, ఇలా రకరకాల పదాలు వాడి తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది బాబాకు ఎట్టి పరిస్థితిలో ఇష్టం ఉండదంట. ఎందుకు అలా అంటారు? దీన్ని ఎందుకు మీరు తక్కువ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు, అలాగని ఎక్కువ కూడా చేసుకోకూడదు. సమానతత్వం ప్రతి ఒక్కరిలో ఉండేది ఆత్మస్వరూపమే అని చెప్తున్నారు. ఒకసారి నాన్న తెలిసి ఉంటుంది, నాన్న బాబాకు పాదసేవ చేస్తూ ఉంటాడంట. ఆ పాదసేవ చేసేటప్పుడు ఏమంటాడంటే, బాబా నేను మీ పాదధూళిని అంటాడట. అంటే అప్పుడు పాదసేవ చేస్తూ అలా అంటాడు. ఆయన పాదాల కింద ఉండే మట్టిని తీసుకొని నుదుటికి పెట్టుకుంటాడంట. పెట్టుకొని నేను మీ యొక్క పాదధూళిని బాబా అన్నప్పుడు బాబా ఒక్కటి నెత్తి మీద కొట్టి, అనగానే నెత్తి మీద కొడతాడంట. వెంటనే అలా కొట్టగానే ఆయన కొంచెం తేరిపార చూసి, నువ్వు ఎప్పుడు కూడా అలా అనద్దు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, కాకపోతే నువ్వు శిష్యుడివి, నేను గురువును.
శిష్యుడు గురువు ఎందుకంటే అడ్వాన్స్డ్ ఆత్మగా ఉంటాడు, అంటే ప్రతిదీ అవగాహనతో ఉంటుంది. ఎందుకంటే ఆయన అనేక జన్మల నుంచి ముందు ఉంటాడనమాట. కాబట్టి కనుక ఆ ఏ విషయాన్నైనా అవగాహన చేసుకుంటారు, అలాగే ఎరుకతో ఉండగలరు. కాబట్టి గురువు అంటారు. మరి నువ్వు శిష్యుడివి అంటే ఇంకా నీకు అవగాహన శక్తి రాలేదు, ఆ ఎరుకననేది తెచ్చుకోలేవు, కాబట్టి నువ్వు శిష్యుడివి అంతే. గురు శిష్యుల సంబంధం ఇది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అంతా ఉండేది, అందరూ కూడా ఆత్మస్వరూపులే అని బాబా ఆయనకి చక్కగా వివరించారు. ఇది స్వయంగా బాబా చెప్పింది అండి, మనకు వంశీ సార్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సో ఆత్మస్వరూపులే, నేను నువ్వు వేరు కాదు అని చెప్తున్నారు. అందరూ ఒక్కటే. ఎందుకు మనల్ని మనము కించపరుచుకోవడం, తక్కువ చేసుకోవడం చెప్పండి? అందరూ కూడా సమానమే అని మనకు బాబా చెప్పిన మాటలు స్వయంగా చెప్పారు. ఆ మాటలు మనకు మన గురువు గారు మనకు అందించారు. మనం కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, నేను అల్పుణ్ణి, అజ్ఞానిని, నాకు అంత జ్ఞానం లేదు, మీ ముందు చాలా స్వల్పుణ్ణి అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది మనం గుర్తు చేసుకోవచ్చు. ఎవరి దగ్గరకన్నా పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు, అయ్యో మీకున్నంత జ్ఞానం నాకు లేదండి, నేను అల్పుణ్ణి మీ ముందర, ఇలా అంటుంటాం. అలా అనకూడదు. అని అన్నా కూడా అందులో ఒక అహంకారం ఉంది అంటున్నారు వంశీ గురువు గారు. ఏంటి అంటే ఇది మనస్ఫూర్తిగా రావట్లేదు నీ లోపల నుంచి, నువ్వు పైకి నోటి ద్వారా అంటున్నావు. అరే మీకంటే మేము తక్కువ వాళ్ళము అంటే సంపదలో, లేకపోతే మీకంటే నేను అల్పుణ్ణి, అజ్ఞానిని, మీ అంత తెలివి నాకు లేదు, ఇలా అంటున్నాము అంటే అక్కడ నీకు ఏదో అహంకారం అనేది ఉంది. అది నువ్వు మనసులో నుంచి అనట్లేదు, పై మాటల ద్వారా అంటున్నావు అంటున్నారు ఇక్కడ సారు. అలా అనకూడదట. అందరిలోనూ ఉండేది ఆత్మస్వరూపమే అనే జ్ఞానంతో ఉండాలి. కాకపోతే కొందరు అడ్వాన్స్డ్ ఆత్మలు ఉంటారు, వాళ్ళకి అన్నీ కూడా ఎరుకతో ఉంటారు, కాబట్టి మనకు అన్ని చెప్పగలుగుతారు, అది తెలుసుకోవాలా. సో బాబా యొక్క మాటలకు అర్థం ఇది మాస్టర్స్. అలాగే ఇంకొక అనుభవము, ఓషో దగ్గరికి ఒక అతను వచ్చి నేను అల్పుణ్ణి మీ దగ్గరికి వచ్చాను అనగానే వెంటనే ఓషో గారు ఏమంటారంటే, ఓ నా దగ్గరికి ఒక అల్పుడు వచ్చాడు అని ఒక మైకులో అనౌన్స్ చేస్తారట. అలా చేయగానే ఇతనికి కోపం వచ్చేస్తుందంట. ఏంటండి, ఏంటి గురువుగారు అలా అన్నారు, నేనేదో అన్నాను, మీరు మరి మైకులో అనౌన్స్ చేయాలా అంటే, ఓహో నువ్వు నిజంగా అనలేదన్నమాట, అయితే ఇది ఊరికే పై పై మాటలేనా. సో అలా ఆయనకి ఆ జ్ఞానాన్ని అందించారంట. నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడు, అంటే నీ లోపల నుంచి రావాలి, నీ పై పై మాటలు రాకూడదు. అలా వస్తే అది అహంకారంతో కూడుకున్నటువంటి భావన. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అలా అనకూడదు, అలాంటప్పుడు అననే కూడదు అని ఆయన చక్కగా అతనికి జ్ఞానం అందించారు. సో మనము ఎప్పుడు కూడా ఈ జ్ఞానంతో ఉండాలి అంటే ఏం చేయాలి? చక్కగా ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, ధర్మ ఉపన్యాసాలు వినాలి. సో చివరికి మిగిలేది మనకు ఒక గురువుని సంపాదించుకోవాలి. ఫస్ట్ మనం చేయవలసింది గురువుని సంపాదించుకోవాలి. ఆయన వెలుగే మిమ్మల్ని జీవితాంతం వెన్నంటి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఆయన స్ఫూర్తి అండగా ఉంటే మన లోపల నుండి సద్గురు మార్గం చూపిస్తారు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ధ్యాన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. పుణ్యకర్మలు చేస్తూ మన జీవితాన్ని సద్గురువు నడిపించే విధంగా చేసుకోవాలి. ఇదే బాబా మన వద్ద నుండి కోరుకునేది. సో వెంకటేశ్వర స్వామి నడిచిన బాటలో అన్నమయ్య నడిచారు, బాబా నడిచిన మార్గంలో మనము నడుద్దాము, సుఖ సంపదలు పొందుతాము. సో ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు అనేది ఈరోజు మనము చక్కటి జ్ఞానం తెలుసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మీ అందరు విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు.